కర్పూరగౌరం కరుణావతారం స్మరామి స్మరారిం. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం భవం భవానీ సహితం భవం భవానీ సహితం నమామి. ఈ సంవత్సరం 26వ తారీఖు ఫిబ్రవరి మహాశివరాత్రి. మహాశివరాత్రి అనగానే మనకు గుర్తు రావాల్సింది అనేక విశేషాంశాలు. శివుడిలో యొక్క వైవిధ్యపు విషయాల్లో వచ్చేటువంటి మాసంలో మార్పుల్లో దగ్గరగా త్రయోదశి అంటే కృష్ణ త్రయోదశి మహాశివరాత్రి అంటారు ప్రతి మాసంలో. కానీ ఈ మాసంలో మహాశివరాత్రి ఎందుకన్నారంటే పూర్తిగా మనస్సు వెళ్ళి సూర్యుల్లో లయమైపోతుంది. మనస్సుకి కారకుడు చంద్రుడు, ఇక బుద్ధి లేక ఆత్మకి సంబంధమైనటువంటిది సూర్యుడు. సూర్య చంద్రుల కలయిక అంటే ఆత్మలో పూర్తిగా లయమైపోతుంది మనస్సు. ఇది మహత్తరమైనటువంటి సాంకేతిక విధానం. ఇక్కడ మనం పరమేశ్వరుని యొక్క స్తుతి చేసేటప్పుడు ఆయన యొక్క దీంట్లో కర్పూర గౌరం తెల్లని మంచుల్లే ఉంటాడు, కరుణావతారం. ఇక మనకు ఒక సంకేతంగా ఆయన పాముని ధరిస్తాడు. అంటే ఏమీ లేదు, మనకి పామును చూస్తేనే ఒళ్ళు జదరిస్తుంది. అలాంటిది చేతికి కంకణాలుగా, మెళ్ళో హారంగా, కాళ్ళకి అన్ని చోట్ల పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఈ సంసారంలో ఎలాంటి రుచి లేదు, ఆనందం లేదు, సౌఖ్యం లేదు, సుఖం లేదు, శుభం లేదని చెప్పేటువంటి సాంకేతిక భాషే ఇది. అందువల్ల సంసారం చేయగా మనకు అనిపించేది అంటే అరే పామును మీరు చేసుకున్నట్టుగా ఉందిరా అంటాం. కానీ ఆయన ఉన్నాడే పరమేశ్వరుడు, మనం జీవుడం, ఆయన జీవేశ్వరుడు. ఆయన స్థాయి ఏమిటంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? భవం భవానీ సహితం నమామి. అర్ధనారీశ్వర తత్వంలో ఆ పార్వతికి సగం శరీరం ఇచ్చేసి ఆయన ఎంతో తాదాత్మ్య స్థితిలో ఉంటాడు. ఇక్కడ మనం కనుక ఆలోచిస్తే 2 అవతారాలు అంటే నాణ్యానికి బొమ్మ బొరుస లాంటివి శివుడు విష్ణువు. అందుకని వాళ్ళ మధ్య అభేద్యం చూడటం అంత మహాపాపం ఇంకోటి లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ యథాంతరం నపశ్యామి తథామి స్వస్తిరాయిషి అని చెప్పుకుంటున్నాం. మరి శివుడు ఎవరయ్యా? యోగత్యాగి. విష్ణువు భోగత్యాగి. ఎలాగంటే సృష్టిని సృష్టించాడు అంటే త్రిమూర్త్యాత్మకం. మనం మఘమాసంలో సూర్యనారాయణ కూడా ఆరాధిస్తాం కనుక బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వర అస్తమానే స్వయం విష్ణు త్రైమూర్తి దివాకర. త్రైమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు ఎలా అయితే అయ్యారో ఈశ్వరుడు కూడా తన సృష్టించినటువంటి సమస్త సృష్టి జాలానికి తానే తండ్రి, సృష్టికర్త, స్థితికర్త. వాళ్ళకి సరైనటువంటి స్థానాలు వాళ్ళ వాళ్ళ కర్మఫలాల ప్రకారం అందిస్తూ ఆ రకంగా ఉన్న వాళ్ళని ఒక మహాప్రళయకాలంలో తన కడుపులో పెట్టుకుంటాడు. అసలు ఆయన చేసే ఉదార స్వభావాలు, ఉదారమైనటువంటి సహాయాలు అన్న ఇన్న ఎన్నో గణనీయమైనవి, లెక్కలేనివి. యోగత్యాగం అంటే ఎప్పుడైతే మనకు నిత్యకృషుల్లో కొన్ని ప్రళయాలు చూస్తూ ఉంటాం. ఇంద్రియాలన్నీ బాగా కష్టపడి పగలల్లా సాయంత్రం అసలు నిద్రపడితే దానంతరం నిద్ర వస్తుంది. అలా నిద్రలో కొంతకాలం మన ఇంద్రియాలన్నీ అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా కాళ్ళు, చేతులు, అలాగే కన్ను, ముక్కు ఇవన్నీ కూడా విశ్రాంతి చెందడాన్ని స్వల్పకాలిక ప్రళయము అంటే 7 గంటలు 8 గంటలు వాళ్ళ తిరుమలలు చెబుతుంటారు. ఆద్యంత ప్రళయం ఇంకోటి ఉంది. అంటే మొదలు ఉంటుంది, చివర ఉంటుంది. ఇప్పుడు పుట్టినప్పుడు ఒక ప్రళయం వస్తుంది. అది ఎవరికి తెలుసు? తల్లికి బిడ్డకి. అమ్మయ్య, ఈ పిల్లవాడు జనించేటప్పుడు తల్లి పడేటువంటి బాధ, ప్రసవ వేదన, పిల్లవాడు ఉక్కిరి పైకి వచ్చేటప్పుడు పడితే అది తల్లి గండమా బిడ్డ గండమా ఏమిటి పరిస్థితి అనేటువంటి భయాన్ని ప్రతిపాదించేటువంటి ఆద్యంత ప్రళయం. ఇది కాకుండా మహాప్రళయమైన వస్తుంది. అంటే యుగాలన్నీ అయిపోయి ఇప్పుడు మనకి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలే కాక ప్రతి యుగాంతంలో కూడా ప్రళయం ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రళయ తాండవాన్ని అమ్మవారు స్వయంగా చూస్తుంది కనుక ఆవిడ లలిత సహస్రనామంలో ప్రళయ తాండవ సాక్షిణి అని చెప్పుకుంటున్నారు. కనుక ఈశ్వరుడు అనేటువంటిది కేవలం మనం ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో లింగ రూపంలో చూస్తాం.
అంటే రూపంగా చూడడం. కనుక ఆయన అరూప రూపి, రూపము లేకపోయినా రూపం గలవాడు. అది ఎలా సాధ్యం అండి? అంటే అన్ని చోట్ల లింగం, లింగం అంటే ఐడి, గుర్తు. వీడు మనిషిగా ఒక ఆకారం, వ్యవహారం, మంచి చెడు, జంతువు, పులి, సింహం, ఇవి ఐడి, ఇవన్నీ లింగాలే. అంటే లింగం అనేది సంస్కృతి చూస్తే లిమ్యతే గమ్యతే. ఏ జీవరాశులన్నీ అక్కడి నుంచి వస్తాయో మళ్ళా తిరిగి అదే జీవరాశులని మళ్ళీ అక్కడికే చేరుతాయి. దాని తార్కాణంగానే మన భారతీయ సంస్కృతి వైభవంలో మనం ఎన్నో చూస్తున్నాం. మహాశివరాత్రులు, మహాశివరాత్రులు, మామూలు కుంభమేళాలు, మహాకుంభమేళా. ఈ సంవత్సరం 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కుంభమేళాన్ని మహాకుంభమేళ. మరి దగ్గరగా 65 కోట్ల మంది జనం చేస్తున్నారు. రేపు శివరాత్రితో ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే 14వ శతాబ్దంలో మనకి హర్షుడి దగ్గర నుంచి ఇలా వచ్చింది. కనుక ఈ విజ్ఞానం తెలుసుకోవటమే కాకుండా మానవుడు తాను పుట్టింది ఎందుకు, ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎలా సంచరించాలి, సమాజ భద్రతకు ఎలా పాటుపడాలి, అన్నింటికి మించి ఎక్కడి నుంచి తాను వచ్చాడో తెలుసుకోవాలి, తెలుసుకున్న చోటు తిరిగి వెళ్ళాలి. అది మనిషి యొక్క జీవిత చరమ లక్ష్యం. కానీ కాలాన్ని మానవుడు దురదృష్టం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మేటికి ఎన్ని జన్మలు వచ్చినా ఒక ప్రార్థిస్తాడు. శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు నరత్వం రాని, మృగత్వం రాని, కీటకత్వం రాని ఏ జన్మ వచ్చినా నీకు నేను దూరం అవ్వకుండా నన్ను ఆశీర్వదించు, నన్ను కనిపెట్టు, నన్ను అనుగ్రహించు అంటాడు. అందుకనే మనం తెల్లారి లేయాసంగానే కావాల్సింది ఏంటంటే శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ ప్యాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని సంభవంతు మమ జన్మ జన్మని. ఏ జన్మ రాని, ఎన్ని జన్మలు రాని, ఏ రకమైన జన్మ రాని, ఇందాక మనం నరత్వం చెప్పుకున్నాం కదా, నీతో మాత్రం ఎడబాట్లేక నీ చింతగా ఉండేట్టుగా చెయ్యాలి. అందుకని మానవుడు రాగానే మానవుడిని వెంటనే ప్రవేశించేది మాయ. భగవద్గీతలో చెప్పినట్టు మమ మాయా దురచ్చయ. దీనికి నేపథ్యం ఏమిటంటే అర్జునుడు, నరనారాయణలో అర్జునుడు మన తరఫున ప్రశ్నించాడు. నాకు క్షణకాలం కూడా భయంగా ఉంటుంది. ఎలాగంటే చంచలం మన కృష్ణ, మన మనస్సు ఎప్పుడు కోతిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కూర్చుందామా, నుంచుందామా, వెడదామా, ఇలాంటి సంశయాల యొక్క వలయంలో చిక్కుకుంటుంది. ఈ సంశయాలతో కూడినటువంటి ఈ యొక్క దీన్ని కట్టడం వల్ల గాలిని మూట కట్టగలవా, మనస్సును అది కట్టడి చేయగలవా అన్న ప్రశ్నకి చదువుకోకుండా కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే సాధన గనక చేస్తే ఏదైనా సాధ్యం, అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. దానికి కావాల్సింది కఠోర శ్రమ. మరి ఇంకా విషయాలు ఒక చిన్న ఉదాహరణ చూసుకోండి, తరచుగా వింటూ ఉంటాం. దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తాడు. అదే బాలప్రహ్లాదుడు తండ్రిని అదే ప్రశ్న తిరిగేశాడు. దేవుడు ఎక్కడ లేడు అన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆన్సర్ ఎక్కడ లేడా. ఉన్నాడు అనేది అస్థి, లేడు అనేది నాస్తి. వాడిద్దరి మధ్య నడిచినటువంటి తగవు అస్థి నాస్తి సంవాదం. ఈ సంవాదంలో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని వేళలా ఉన్నాడు. అయితే ఉన్నాడు అంటమైనా చూసిన వాడు ఎవడన్నా ఉన్నాడా? చూడక్కర్లా దైవం మానస రూపేణ. మనకు తెలియకుండానే గీతలో చెప్పినట్టు మన తరఫున మనలో ఉంటూ మనతో ఉంటూ మనకు ఎన్నో ఉపకారాలు చేస్తాడు. తినకూడదు తిండి అరగించేవాడెవడు? దాన్ని చెప్పుకున్నాం కదా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్భుజం. అంతేకాదు మతి పరుపు. ఎప్పుడో ఏదో కష్టం వచ్చింది, ఆ నిమిషానికి మనకెవరు లేరు అని తలకాయ బాదుకునే రోజుల్లో కాలం గడిచిన కొద్దీ అది మర్చిపోతున్నామా లేదా? ఆయనే మనకి మరుపిస్తున్నాడు, తెలివిస్తున్నాడు. ఇన్ని ఇచ్చి ఎక్కడ ఏ వస్తువు పెట్టావో తలకాయ పోరబెట్టుకున్నా దొరకదు. కానీ ఒక్క నిమిషంలో మళ్ళీ ఆయన గుర్తు చేసి ఆ ఉన్న చోటు చెప్తున్నాడు. ఇంత మనకి సహాయం చేసేవాడు ఎక్కడున్నాడంటే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఏం చెప్పాయండి వేదాలు, ఏం చెప్పాయండి ఉపనిషత్తులు, ఏం చెప్పాయండి సూక్తులు? వాటిని అవగాహన చేసుకుని అర్థం చేసుకునే సమయం లేదు. మన సంస్కృతిలోనే కాదు, విదేశీ సంస్కృతిలో చెప్పారు. ఎందుకు మనిషి యొక్క ప్రయోజనం? ఫర్ వాట్ ఆర్ మెన్ బెటర్ దాన్ షీప్ ఇఫ్ దే నరిష్ ఏ బ్లైండ్ లైఫ్ వితౌట్ నోయింగ్ ది గాడ్. భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకోకుండా కాలాన్ని వృధం చేస్తూ
గొర్రె దాటులుగా ఉంటున్నారు. నవ్వుతూ చెప్పుకోవడం కాదు, కానీ గొర్రెల మంద పెడుతున్నప్పుడు ఒక కర్రటం పెడితే మొదటి గొర్రె ఎత్తు నుంచి దూకుతుంది. అలాగే 2, 3, 4 కర్ర తీసేసినా కూడా గొర్రెలు దూకుతూనే ఉంటాయి. ఎందుకని? బ్లైండ్ టచ్. అలాంటి అంధత్వంలో ఉండటం అవసరమా? భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకోలేవా అని ఈ ప్రశ్నలకి ఏమి ఉండాలంటే, మనలో మనం ఉంటూ మనం ప్రపంచంతో ఉన్నటువంటి చింతన తగ్గించుకోవాలి, విషయ చింతన తగ్గించుకోవాలి, శివ చింతన లేక విష్ణు చింతన పెంచుకోవాలి. అది అనేటువంటి విషయం. ఆయన చేసిన యోగ త్యాగి అని చెప్పుకున్నాం. ఎంత యోగాన్ని! అప్పుడు సతిగా తన మేను చాలించి పార్వతిగా మరి జన్మ ధరించి, ఈ గ్యాప్లో ఆయన ఏం చేశాడు? చక్కగా యోగంలో ఉన్నాడు. ఈ లోపల అమ్మవారు పరిగెత్తుకుంటూ వచ్చింది. భయంకరమైనటువంటి విషవాయువులు వ్యాపించే క్షీరసాగర మదనంలో హాలాహలాన్ని ఎవరు పట్టలేకపోయారు. బ్రహ్మ, మరి అదే రకంగా విష్ణువు, ఇంద్రుడు ఎటు పక్కన పారిపోతున్నారు. ఆ సందర్భంలో, ఆ సమయంలో ఆయన అమ్మవారు వచ్చి మన కళ్ళ ముందు మన సృష్టి అంతా అతలాకుతలం అయిపోతుంది, స్వామి మిన్నగా ఉన్నారేమని చెప్తే ఆయన అమాయకంగా భయంగా ఉందన్నాడు. ఆవిడంది, మన సృష్టి మన కళ్ళ ముందే మన పిల్లలు ఇలా ఇబ్బంది పడుతుంటే చూడటం జన్మనిచ్చిన వాళ్ళకి ఏ పాటి మర్యాద అని చెప్పి ఆయన ప్రోత్సహించింది. అందుకే పోతన గారు భాగవతంలో చెప్తారు, ఆవిడకి ఎంత గట్టి నమ్మకం, ఆవిడ మంగళసూత్రం మీద సర్వమంగళ మంగళ అని. ఈ ప్రయోజనం ఏంటంటే, ఆవిడ అమాంతం ఆయన విరాట్ రూపాన్ని చూపించి విషవాయువునంత చేతితో ఒక చిన్న ఉండలాగా చుట్టుకుని నారేడు పండల్లే గొంతులోకి విసిరేసుకున్నాడు. ఎప్పుడైతే వచ్చిందో ఆ గొంతులో నీలం మచ్చ ఏర్పడి నీలకంఠుడుగా మారాడు. ఓడి లోపలి మిగుదామా, లోపల లోకాలన్నీ భస్మైపోతాయి, బయటికి ఎదుగుదామా ఉక్కిరి విక్కి బయట లోకాలు ఎదుగుతాయి. ఈ అవస్థలో అమ్మవారు ఒక్కసారిగా వచ్చి ఆయన యొక్క మెడను కొంచెం స్పృశించి నెమ్మదిగా పట్టుకుంది. కొన్ని చుక్కలు భూమి మీద పడ్డాయి. అవే పాములు, తేళ్లు. ఈ రకంగా ఈ చరిత్ర చూసుకుంటే, ఏదన్నా కష్టం వస్తే మనకి పాపం నా వల్ల కాదు, ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఒకసారి చెప్తే లాగా 10 అడుగుతూ విసిగిస్తూ ఉంటాడు. వాడిని అహంకారుడు అంటారు. తోచింది ఏదో ఇచ్చేవాడు ఉదారుడు. ఏదన్నా ఇబ్బంది వచ్చిందని తెలుసుకుని ఎవరు అడగకుండానే, ఎవరు చెప్పకుండానే వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సహాయం చేసి మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆపద్బాంధవులు అంటారు వాళ్ళని. మరి శివుడు ఏ జాతికి చెందినవాడు, ఏ కోవకు చెందినవాడు? ఆర్తత్రాణపరాయణుడు. ఈ ఒక్కటి ఆయనకే చెల్లుతుంది. అందుకనే అలాంటి మహానుభావుని గురించి ఆ చరిత్ర రోజు వినే అవకాశాన్ని కలిగి ఉండాలి. ఆయన ఆ యొక్క హాలాహలం తిన్న తర్వాత ఆయన యొక్క శరీరంలో లేక తలలో వచ్చినటువంటి ఆ విషవాయువుల విజృంభణకి ఆయన కోరేది అభిషేక ప్రియుడైన సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. కానీ ఈ సందర్భంలో ఒక ఉద్ధరించడ నీళ్లు లింగం మీద పోస్తే ఉబ్బిపోతాడు ఆ లింగడు. అభిషేకంలో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోండి. అందువల్ల మానవుడు చేసే ప్రతి ప్రక్రియలో ఆ దేవుళ్ళు, ఏ దేవుళ్ళు, ఎవరైనా అన్నింటికీ చేరేది ఒక చోటకే. ఆ సత్యం అందరికీ తెలుసు. కానీ పరమేశ్వరుడు యొక్క గొప్పదనం ఏమిటి శివానంద లహరిలో చెప్తూ, మనం శ్రీకార్స్ అయినటువంటి క్వాలిటీ రైస్ కావాలంటే చాటతో బియ్యం చెరుగుతాం. జరగ తప్ప తాను దూరంగా పడుతుంది. అసలైన బియ్యం చాటలు వెళ్తాయి. ఆయన మీద మహర్షులు మిగిలిన వారంతా ఒక రకమైన శోధనా కార్యక్రమం, రీసెర్చ్ వర్క్ చేసి పరమేశ్వరుడే నికార్సుడైన దేవుడు, ఆయనే మహాదేవుడు. మహా అంటే ఏమిటి? మహాకృష్ణుడు, మహాశివుడు, మహారాముడు అనగా ఒక మహానే శబ్దం పరమేశ్వరుడికి వస్తుంది. తృతీయ భక్తి. చాలా గొప్పవాడు. గొప్పవాడు ఏమిటంటే తన కడుపులో పెట్టుకుని ఆదరించే ఏకైక వాడు. ప్రళయ కాలంలో తన కడుపులో ఉంచుని సృష్టి కాయంలో మన తీస్తాడు. దీనికి మీకు ఉదాహరణ కావాలంటే కంగారు అని చెప్పేటువంటి ఒక జంతువు ఉంది ఆస్ట్రేలియాలో. అది కడుపులో సంచులే ఉంటుంది, అందులో పిల్ల కనబడుతుంది. దాన్ని సంకేతంగా మనం తెలుసుకోవచ్చు. కనుక ఏ జీవుడైతే భూమి మీదకి వచ్చిన పని మరిచి దారి తప్పి భూమిపై ఉపాధిని కల్పించుకుంటాడు కర్మలు లభించడం కోసం. భగవంతుడు ఎవరు? నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి అండవు. మనం చేసేటువంటి పనుల వల్లే మనకి కర్మలు ఏర్పడతాయి. గతంలో ఏం చేసామో అది వాడు అనుభవిస్తున్నాం. గతంలో సుకృతం చేస్తే ఆనందం, గతంలో దుష్కృతం చేస్తే దుఃఖం. దుఃకృతాలి కారణం ప్రారంభం. వీటన్నింటినీ కాకుండా జన్మల నుంచి పోగు చేసి వచ్చేది సంచితం, సంచుల నిండా పోగు చేసుకుంది. బాగా గమనించండి వీటి యొక్క వ్యత్యాసం, తేడాలు. అలాంటి ప్రారంభ కర్మలు అనుభవించినప్పుడు మానవుడు కర్మలు అనుభవించేది చేసినా
ఆ కర్మల దాంట్లో భగవంతుడి జోక్యం లేదు లేదు లేదు. కానీ ఆ కర్మ ఫలాలలో అనుభవించడంలో నీకు ఏమాత్రం తేడా పడలేకుండా కర్మ ఫలప్రదాత అని మనం గమనించాలి. ఆ రకంగా గమనిస్తూ ఆ ఈశ్వరత్వం అంటే ఏమిటి కనుక శివకేశ్వరికి భేదం లేదు కనుక దాన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటూ నిత్యం శంకరుని యొక్క చరిత్రలో ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ఉద్భవలింగం అంటే లింగోద్భవ కాలం అని అర్ధరాత్రి 12ంటికి వస్తుంది. దాని వెనకాల నేపథ్యం చతుర్భుజుడు చతుర్ముఖుడు. ఎవరు వీళ్ళిద్దరు? చతుర్భుజుడు అంటే విష్ణుమూర్తి, చతుర్ముఖుడు అంటే బ్రహ్మ. నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప అని చెప్పి ఇదవుతున్నారు. అప్పుడు ఒక తైజసి, ఒక జగద్విహాయమానమైనటువంటి జ్వాల ఆగకుండా ఆద్యంతాలు పైకెడుతోంది. ఈ కథాశ్రవంతి అందరూ విన్నది తెలిసినదే. అప్పుడు మీ గొప్పల కన్నా నా మొదలు నా చివరేదో ముందు తెలుసుకురండి అన్నాడు. అన్న వెంటనే బ్రహ్మ చక్కగా ఒక హంస రూపంలో పైకి వెళ్ళిపోయాడు. వరాహ రూపంలో విష్ణువు భూమిని తవ్వుకుంటూ ఇక్కడ వెళ్ళాడు. కానీ సత్యనారాయణుడు, నారాయణుడు అంటేనే సత్యనారాయణుడు, సత్యాన్ని పలికేవాడు కనుక తన యొక్క ఇబ్బంది లేక తన యొక్క అవకాశం లేని దాన్ని వెలిబుచ్చాడు. అలా కాకుండా బ్రహ్మ రజోగుణ సంపన్నుడు కనుక వెళుతూ దాంతటి రాలేటువంటి ఒక ఆకును చూశాడు. దాన్ని కేతకి అంటారు, మొగలి ఆకు. ఆకుని కూటస్థ సాక్ష్యంగా నేను చూసి వచ్చాయని చెప్పమని చెప్పాడు. అలాగే ఆవు వస్తుంది, ఆవు కూడా అలాగే చెప్పాడు. అవి రెండు వచ్చి పరమేశ్వరుడి దగ్గర అబద్ధం చెప్పాయి. దాని ఫలితం కేతకి అంటే మొగలరికి పూజార్హత లేదు. శివుడు ఆవు తలతోనేమో చూశానని చెప్పింది, తోకతోనేమో చూడలేదని చెప్పింది. అందువల్ల పృష్ఠభాగాన్ని పూజిస్తాం మనం. అందులో గో యొక్క గొప్పతనం ఏంటంటే గవాం అంగేషు సర్వదేవతాని తిష్టంతి. అందరి దేవతలు ఆ యొక్క దీంట్లో ఉంటారు కనుక పృష్ఠభాగంలో ఉండేదే లక్ష్మి. ఆ లక్ష్మీ సంబంధమైనటువంటిదే మనకు ఆవు నుంచి వచ్చేటువంటి ఈ యొక్క గోబెమ్మ, గోమూత్రం, మరి ఆ అది ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, వీటన్నింటినీ పంచగవ్య ప్రాసనం పవిత్రంగా తీసుకుంటూ ఉంటారు. ఇంత అధ్యయనం చేయాలి కనుక పరమేశ్వర భక్తి మన్ని సర్వకాల సర్వావస్థలందు కాపాడుతుందనేయటంలో ఎలాంటి సంశయం లేదు. సంశయం అంటే ఒక విషయం గుర్తుకొస్తుంది. వివేకానంద అంటారు, బెటర్ టు హ్యావ్ ఏ బుల్లెట్ ఇన్ ద హార్ట్ రేదర్ దాన్ ఎ డౌట్ ఇన్ ద బ్రెయిన్. కనుక ఈ విషయాలంటే మనం ఏకరు తీసుకుంటూ ఒకే సరస్వతి కార్యక్రమంలో ఏ రకంగా శాస్త్రంలో చెప్పబడిందో అన్నింటికన్నా ముందుగా మన పెద్దలు ఎలా ఆచరించారో వాటిని విస్మరించడమే మహాపాపం. అందరి ఆనందాన్ని చూస్తూ ప్రవేశం కన్నా నిష్క్రమణ చాలా ముఖ్యం కనుక నిష్క్రమణ దాకా ఉన్నా ఉండనట్టుగా, ఉండి లేనట్టుగా అందరి హృదయాల్లో చోటు చేసుకోవాలి. అందరి యొక్క నోళ్ళలో నానకుండా, పళ్ళ మధ్య ఇరుక్కోకుండా జీవితాన్ని గడపడమే సుకౌశలము, నేర్పరితనం అని చెప్పి మనకి గీతాధ్యాయంలో చెప్పారు. కనుక ఈ శంకరుని యొక్క చరిత్ర చాలా గొప్పది. ఇది అనేక రకమైన శంకర భగవత్పాదుల వారు అనేక స్తుతి స్తోత్రాలు, మరి గ్రంథాలు, శివానందలహరి, సౌందర్యలహరి, మరి ఈ యొక్క కాశీ ఖండం ఇవన్నీ మనకి చదువుకున్నాం. వాటిని అధ్యయనం చేసుకుంటూ సత్ప్రవర్తన కలిగి సద్బుద్ధితో మన జీవితాన్ని మనమే చరితార్థవంతులను చేసుకోవాలి. కనుక ఇంతకంటే ఈ మహాశివరాత్రి రోజున నేను చెప్పగలిగేది ఏదో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నా వంతు ప్రయత్నం చేశాను. హరి ఓం. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 శాంతి.